వేస్ట్ అయిపోయినాయి. మరలా ఏం చేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి ఒక 5 చెట్లు ఇక్కడ నాటు. అలాగే ఇప్పుడు 20 నాటున్నాడు, 20లో 15 బాగున్నాయి, ఒక 5 చనిపోయినాయి, మళ్ళీ ఇంకొక 5 అక్కడ నాటు. సో ఇక్కడ కూడా మన యొక్క నెట్వర్క్ లో కూడా మీరు న్యూయింగ్ లో ఈ యొక్క ఏ టీం అండ్ బి టీంలో కూడా ఒక చెట్టు నాటారు, మళ్ళీ ఈ పక్క ఒక చెట్టు నాటారు, మళ్ళీ ఇటు చెట్టు రాబోయే రోజుల్లో దానికి ఒక 3 నాటారు, ఇక్కడ ఒక 5 నాటారు. అంటే వ్యక్తులు సైన్అప్ చేశారు, మనలాంటి పని చేసేటువంటి కొంతమందిని మీరు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ ముగ్గురులో ఒక ఇద్దరు మరలా పని చేయట్లేదు. అంటే అక్కడ చెట్లు ఎలా అయితే పని చేయకపోయి అవి ఎదగకుండా అలాగే ఉండిపోయినాయో, ఇక్కడ కూడా ఈ ఇద్దరు వ్యక్తులు సరిగా మూవ్ కావట్లేదు, వాళ్ళకి సరిగా ఏం కూడా తెలియట్లేదు, అసలు పని చేయట్లేదు వాళ్ళు. సో అప్పుడేం చేద్దాం, మళ్ళీ ఇంకొక ఇద్దరిని అక్కడ తీసుకున్నాం. సో ఇలా ఇక్కడ అవసరం ఉంది, ఈ ప్లేస్ లో ఒక ఇద్దరు అవసరం, ఇంకొక 2 చెట్లు నాటడం, అంటే ఒక ఇద్దరిని ఇక్కడ సైన్ అప్ చేయడం. ఇలా మీరు రెగ్యులర్ గా ఇది చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా మంది వదిలేస్తున్నారు. మీరు ఓకేలే మనం ఇక్కడ ఇద్దరు రెఫర్ చేసాము, ఆ ఇద్దరు అద్భుతంగా, అందులో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చాలా అద్భుతాలు చేస్తారు. సో వాళ్ళు ఉన్నంత కాలం మనకి ఏం ప్రాబ్లం లేదులే అనేసి ఎవరి పాటికి వాళ్ళు, అంటే మనం చాలా మంది అది కూడా చేస్తుంటారు. ఇటు సైడ్ ఒక టాప్ లీడర్ సైన్ అప్ చేశాను సార్, అలాగే ఇటు సైడ్ కూడా ఒక క్వాలిటీ లీడర్ సైన్ అప్ చేశాను సార్, ఇంకా వీళ్ళు పని చేస్తా ఉంటే చాలు సార్, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అని అనుకోవటం. ఎస్, మేబీ ఉండొచ్చు, వాళ్ళ ప్రీవియస్ కంపెనీలో మా అసలు ఎక్స్ట్రాడినరీ మెంబర్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే కాదు కదా, కాదు కదా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రాడినరీ కావాలంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యొక్క ప్లాన్ కరెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా తెలియాలి. అలాగే ఆ యొక్క టీంని తయారు చేసుకునేటువంటి కెపాసిటీ కూడా మళ్ళీ ఇక్కడ రావాలి. ఒకప్పుడు నేను బాగా సూపర్ అంటే ఆ యొక్క దాన్ని ఇక్కడే తీసుకుని, నేను క్రౌన్ అంబాసిడర్ అంటే ఎక్స్ కంపెనీలు, ఇక్కడ నేను క్రౌన్ అంబాసిడర్ కావాలి అంటే ఇక్కడ మరలా మీరు స్టార్ట్ చేయాలి. అంతేగాని ఎస్ నేను ఒక మంచి వ్యక్తిని అక్కడ సైన్అప్ చేశాను సార్, ఆయన ఇండియాలో టాప్ 2లో ఉన్నాడు, ఆయన చూసుకునేస్తాడులే ఏ టీంని, బి టీం అలా కాదు. మీరు మరలా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, న్యూ యంగ్కి మీరు కొత్త బ్లడ్ని తీసుకురండి. ఇది కూడా ఈరోజు మీకు చెప్దాం అనుకున్నాను నేను. ఓన్లీ లీడర్స్ కోసం పరిగెట్టడం కాదు, న్యూ యంగ్, ఇక్కడ యంగ్ మన కంపెనీకి కొత్త బ్లడ్ని తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ ఓన్ పెద్ద 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 లీడర్స్ అవసరం లేదని నేను చెప్పను, వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు కూడా, మీకు తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు, వచ్చి పని చేస్తారు కూడా. కానీ న్యూ యంగ్ లో కొత్త బ్లడ్, అది ఏంటో తెలిసిన, ఎస్పెషల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఉమెన్ అండి. ప్లీజ్, ఈ రోజు నుంచి, మొన్న కూడా చెప్పాం, ఇంకా మన వాళ్ళు స్టార్ట్ చేశారు కూడా, ఉమెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లేడీస్ ని మన యొక్క న్యూ యంగ్ కంపెనీలోకి తీసుకురండి. ఎస్, ఎంతమంది లేడీస్ వస్తారో వాళ్ళు చేసేటువంటి డెడికేషన్ మనం ఎవ్వరం చేయలేము. సో దీని మీద కొంచెం శ్రద్ధ పెంచుదాం. ఇప్పటి వరకు మీరు ఎవరినన్నా లేడీస్ని మీరు ఇంకా టచ్ చేయకపోతే, మీరు వీలైతే ఫ్యామిలీస్గా వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ బిజినెస్ అనేది ఎస్పెషల్లీ మన యొక్క న్యూ ఇయర్ లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఇది 1% కూడా డౌటే లేదు. మీరు ఈ రోజు నుంచి కొంచెం కొంచెం, అంటే మనకు ఇందాక మనం చెప్పినటువన్నీ అవసరమే, ఏదైతే టీమ్ స్ట్రక్చర్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ పోవటం, అలాగే ఆ, మీరు కంపల్సరీ ప్రోడక్ట్ వాడటం, ఆ రెండు ఎంత ఇంపార్టెంటో మన యొక్క న్యూ యంగ్ లోకి. అంటే జాదవ్ అక్కడ చెట్లు నాటేటప్పుడు ఏ చెట్లు నాటాలి, ఏది మనం ఇది బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలంటే, ఒక మంచి క్వాలిటీగా ఉండేటువంటి చెట్టుని, దానికి నీరు తక్కువ పోసినా కూడా బాగా ఎదిగే అవకాశం ఉండేది, ఆ యొక్క ఆ నేలలో ఏ చెట్టు నాటాలనే విషయాన్ని తెలిసి నాటుకుంటూ వెళ్ళాడు కాబట్టి అది సాధ్యమైంది. ఇక్కడ మీరు కూడా మన యొక్క న్యూ యంగ్ లోకి ఎవరిని తీసుకురావాలి, ఎటువంటి పర్సన్ వస్తే ఇక్కడ బాగా పనిచేస్తారంటే, ఖచ్చితంగా లీడర్స్ ఎలాగో పనిచేస్తారు, అందరూ వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ అర్థమయ్యి ఇందులో పొటెన్షియల్ అర్థమైపోతే మీరు కాదు ఎవరు కోదు వాళ్ళని ఆపలేరు. ఇప్పుడు మన టీం మెంబర్స్ ఉన్నారు, ఎవరినన్నా మనం ఎవరినన్నా ఆపగలమా? ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది సబ్జెక్ట్, ఇందులో పొటెన్షియల్ అర్థమైపోయింది, వెళ్ళిపోతున్నారు అంతే. దానికి పెద్ద పెద్ద లీడర్స్ కూడా అవసరం లేదు, నార్మల్ వ్యక్తులు కూడా సబ్జెక్ట్ అర్థమైతే వాళ్ళే చూసుకెళ్తారు. నాకు ఒక పర్సన్ ఉన్నారండి సార్, అసలు ఆయనకి నెట్వర్క్ మీద అంత అవగాహన కూడా లేదు,
బట్ ఆయన తీసుకొచ్చేటువంటి వ్యక్తులు మహామహులను తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తా ఉంటే నేను అసలు వాళ్ళ టాలెంట్ వేరే లెవెల్లో ఉంది. అంటే అటువంటి మనం సెలక్షన్ ఆఫ్ ద టీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో మనం ఇక మీదట ఒక ఉమెన్స్ని ఎక్కువ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఎందుకంటే లేడీస్కి ప్రోడక్ట్ నచ్చి కానీ, ఎందుకంటే ఇక్కడ లేడీస్ సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఓపెన్గా ఎవరు కూడా చెప్పుకోలేరు. ఈ ప్రోడక్ట్ వాడి కానీ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తే వాళ్ళు పరిగెత్తినంత స్పీడ్ మనం కూడా పరిగెట్టలేము. ప్లస్ అది కూడా కాదు, వాళ్ళ డెడికేషన్ వేరే ఉంటది. వాళ్ళు సైడ్ వాటికి డిస్ట్రాక్ట్ కారు వాళ్ళు. ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు వెళ్తూనే ఉంటారు. ఇది ఎప్పటి నుంచో మనందరికి తెలిసిన సత్యం. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఉమెన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కానీ వీలైతే సింగిల్ గా వెళ్ళకండి. ఎప్పుడు కూడా ఉమెన్ తో ప్లాన్ ప్రెజెంటేషన్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే అక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టండి. మన యొక్క ప్రాజెక్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆటోమేటిక్ గా మనకు ఈ ఉమెన్ స్ట్రెంగ్త్ కానీ పెరిగింది అంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరండి. మీ టీంలో ఎంతమంది లేడీస్ ఉంటే అంత గొప్ప సక్సెస్ అని నేను ఖచ్చితంగా రాసి ఇవ్వగలను. మీ టీంలో ఎంతమంది ఫిమేల్ కస్టమర్స్ వచ్చి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు, మీ టీంలో ఎంతమంది ఫిమేల్ కస్టమర్స్ రెగ్యులర్ గా మన యొక్క జూమ్కి వస్తున్నారు, ఎంతమంది మీ టీంలో ఫిమేల్ కస్టమర్స్ యాక్టివ్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, బేస్డ్ ఆన్ దట్ యువర్ సక్సెస్ డెఫినెట్లీ హై రేంజ్ లో ఉంటుంది. ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. అందుకోసమే ఉమెన్ ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. అలాగే ఇంకొక సెక్టార్ ఉన్నారు. ఈ సెక్టార్ కూడా ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇది పర్టికులర్ గా చెప్తున్నాను. ఎవరెవరితో మాట్లాడాలి సార్ అనేసి అడుగుతున్నారు. అందుకోసం ఫస్ట్ ఉమెన్ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రిటైర్డ్ పీపుల్ అండి. ఈ రిటైర్డ్ పీపుల్కి ఎందుకు అంటే నేను చెప్పేది, వీళ్ళకి టైం ఉంటుంది, వీళ్ళ దగ్గర ఈ యొక్క పెన్షన్ సంబంధించిన మనీ ఉంటుంది, కానీ అంతకు మించి జబ్బులు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇది అన్ఫార్చునేట్. ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అది కామన్. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్. సో వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ మన యొక్క ప్రాజెక్ట్ అవసరం. న్యూ యంగ్ అనేది ప్రతి ఒక్క రిటైర్డ్ పర్సన్ కి అవసరం. వీళ్ళకి టైం ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రోడక్ట్ అవసరమైన వాళ్ళే ఉంటారు. అవునా కదా? లేడీస్ ఏ విధంగా అయితే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రకారము వాళ్ళకు మన ప్రోడక్ట్ ఎలా అవసరమో, ఈ యొక్క ప్రోడక్ట్ రిటైర్డ్ పీపుల్ కూడా అంతే అవసరం. సో కాబట్టి మీరు రిటైర్డ్ అసోసియేషన్స్ కావచ్చు, దానికి హెడ్ ఎవరన్నా ఉన్నట్లయితే మీ ఏరియాస్లో ఉంటారు ఖచ్చితంగా. వీటన్నిటికీ ఉంటారు. అంటే నేను డైరెక్ట్ పోయి పెద్ద పెద్ద అసోసియేషన్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టమని కాదు. మనం ఎందుకంటే ఆఫ్టర్ లాంచ్ వరకు, మనం వన్స్ అప్ టు లాంచ్ వరకు ఏంటంటే మనం స్లోగానే వెళ్దాం. ఆఫ్టర్ లాంచ్ మన స్పీడ్ వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెక్క. కానీ మీరు ఏం చేస్తారంటే ఆ రిటైర్డ్ పీపుల్ తోటి మీరు కూర్చొని వాళ్ళతో మాట్లాడి, సార్ ఇది ప్రాజెక్ట్, ఇట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు గమనించినట్లయితే మన వీడియోస్ అన్ని చూడండి. మన వీడియోస్ అన్ని ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తాను అంటే, మీరు ఆ యొక్క అనలైజేషన్ ఒకసారి చేయండి. మన వీడియోస్ అన్ని చూడండి. అబోవ్ 50 years, 60 years వాళ్ళవే వీడియోస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు వచ్చిన రిజల్ట్సే చెప్తారు. 25 వాళ్ళు 30 వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరైనా చెప్పున్నారా? మన వీడియోస్ అన్ని చూడండి మీరు. ఉండవు, చాలా రేర్ కేసెస్ అది. అన్నీ కూడా ఏముంటాయంటే అబోవ్ 60, 70 వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్ తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ పెయిన్ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దీన్ని వాడగానే ఇమీడియట్ వస్తుంది. 30 years వాడికి ఏం పెయిన్ ఉంటుంది? వాడికి మోకాళ్ళ నొప్పులు ఉండవు, నడువు నొప్పులు ఉండవు, ఏముండవు. వాడు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంటే కదా మన ప్రోడక్ట్ వాడంగానే ఇమీడియట్ రిజల్ట్ వచ్చేదానికి. కాబట్టి ఈ రిటైర్డ్ పీపుల్ అనేది మనం చాలా చాలా వాళ్ళకి కూడా టైం అనేది ఉంటుంది. వాళ్ళకి టైం అనేది కూడా ఉంటుంది. ఒక్కరికి కానీ నచ్చింది అంటే ఆటోమేటిక్ గా దాన్ని వేరే లెవెల్ తీసుకెళ్తారు. సో ఈ రెండు సెక్టార్స్ అయిపోయినాయండి. తర్వాత మూడో సెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ ఏంటంటే కంపల్సరీ అన్ఎంప్లాయీస్. ఈ అన్ఎంప్లాయీస్ కూడా మీరు టచ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అసలు సరైన మార్గాలు లేక, సరైన అవకాశాలు లేక ఎంతో మంది ఖాళీగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళకి మన యొక్క న్యూ యంగ్ ప్రోడక్ట్ ని పరిచయం చేసి, అరే బాబు మీ ఊర్లో కావచ్చు, మీరు ఎక్కడ ఉండి ఒకరికి ఇచ్చి చూడు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత
వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తారో మీకు తెలుస్తుంది. अच्छा इच्छु वन वेट वेट సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క మూడో సెక్టార్ అన్ఎంప్లాయ్స్ కూడా మీరు టచ్ చేయండి. వాళ్ళకి ఒక ₹10 స్టార్ట్ అవుతుంది కనిపించింది అనుకోండి, దీంట్లో కెరీర్ కనిపించింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఆపరు. సో కాబట్టి మూడోది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ బేసిక్సే సార్. కానీ ఇటువంటి టీంని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి వాళ్ళతోటి జర్నీ చేయండి. మీరు వాళ్ళకి మిమ్మల్ని వదలరు ఇంకా. లీడర్స్ అనేవాళ్ళు ఎలాగో వస్తారు చెప్తున్నాను. నెట్వర్క్ లీడర్స్ ఎలాగో వస్తారు. అవి కాకుండా ఈ యొక్క సెక్టార్‌ని కూడా మీరు టచ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో తర్వాత అంతా ఓకే బావుంది సార్. వీళ్ళతోటి జర్నీ ఎలా చేయాలి? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఐడీస్ క్రియేట్ చేస్తారు బాగుంది. కానీ వీళ్ళతో జర్నీ అనేది ఎలా ఉండాలి? దిస్ ఈజ్ ఆల్సో వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బిహేవియర్. చాలా మంది ఏంటంటే ఆ యొక్క టీమ్ తోటి జర్నీ చేసేటప్పుడు వాళ్ళు సరిగానే అసలు ట్రీట్ చేయట్లేదు. అది ఎంత పెద్ద లీడర్ అయినా సార్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా మీకు ఉండేటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అణిగిమణిగి ఉండటం. అది ఎప్పుడైతే మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటామో మనల్ని ఎవ్వరు కూడా మన యొక్క సక్సెస్‌ని ఆపలేరు. ఎందుకంటే మన యొక్క టీమ్‌తో మేమెప్పుడు కూడా మన యొక్క టీమ్‌తో అది ఈరోజు సైన్ అప్ అయిన వ్యక్తి అయినా, ఆల్రెడీ సిల్వరు, రూబీ కావాల్సిన వ్యక్తితో అయినా గూడా ఒకే విధముగా మాట్లాడటం జరుగుతుంది. రూబీని ఆకాశానికెత్తి అప్పుడే వచ్చినటువంటి వ్యక్తిని మనం "ఆ! ఆ! సరే ఏం చెప్పండి? మీ కింద ఉన్న టీమ్‌తో మాట్లాడుకోండి. వాళ్ళ నుంచి తర్వాత దాంట్లో రండి నాకు." నో వే. ఇది ఎప్పటికి పనికిరాదు. ఈరోజు కొత్తగా సైన్ అప్ అయిన వ్యక్తితో కూడా మీరు కంపల్సరీ సేమ్, మీరు ఈవెన్ దో మీరు సిల్వర్ కావచ్చు, లేదా 5 స్టార్ కావచ్చు, రూబీ కావచ్చు, రేపు మీరు డైమండ్ కూడా కావచ్చు మీరు. కానీ మన యొక్క టీమ్‌తో మాత్రం ఎప్పుడు కూడా రూడ్‌గా బిహేవ్ చేయటం అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఎప్పటినుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ డెప్త్‌గా చెప్దాం అనుకుంటున్నాను. కుదరట్లేదు. కానీ కొంచెమన్నా మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ ఈ బిహేవియర్ వల్ల ఎంతోమంది వాళ్ళ టీమ్స్‌ని పోగొట్టుకున్నవి చరిత్రలో కోకొల్లలు. హిస్టరీలో మహామహులే ఈ యొక్క ఈ బిహేవియర్ తోటి మొత్తం ఎంటైర్ కెరియర్‌ని, అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క బిజినెస్ అప్పటిదాకా ఉండేది కూడా ఒక్కసారి కొలాప్స్ అయిపోతుంది. ఇది మనం ఇక్కడ కూడా చూస్తాం. ఎక్కడైనా చూస్తాం ఇది. ఎప్పుడు కూడా ఎంత మీరు సౌమ్యంగా ఉంటారో, అదే మన యొక్క సక్సెస్‌కి మొదటి రాయండి. ఎందుకంటే మన బిహేవియర్ పలానా వ్యక్తి పర్లేదండి. ఆయన టీమ్‌లో ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఆయన ఎప్పుడైనా సరే కొత్తగా వచ్చిన వ్యక్తితో అలాగే మాట్లాడతారు. టాప్‌లో ఉన్న వ్యక్తి నాతో అలాగే మాట్లాడతారు. అంటే రెస్పెక్ట్ వైస్, అలాగే వాళ్ళకిచ్చేటువంటి ఇంపార్టెన్స్ వైస్ 2 ఎప్పుడు ఒకటే ఉంటాయి. అలా కాకుండా ఆయన్ని అలాగే తిడతాడు, ఈయన్ని అలాగే తిడతాడు అట్లా కాదు. మళ్ళీ దాన్ని ఆ వేలో తీసుకెళ్ళకండి. మంచిగా తీసుకెళ్ళే విధంగా. ఎవరినైనా సరే గొప్పగానే చూస్తారు అనే దాన్ని మీరు చూసుకోండి. అలా కానందువల్లే ఎంతోమంది ఈరోజు దెబ్బతినున్నారు. దాన్ని మాత్రం పొరపాటున కూడా మీ ఆ బిహేవియర్ మార్చుకోవాలి. మనం ఎప్పుడు మీకు 100 టెన్షన్స్ ఉండొచ్చు. 100 ప్రెషర్స్ ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉండొచ్చు. ఇంట్లో ప్రెషర్స్ ఉండొచ్చు. కానీ మన టీమ్‌తో మాట్లాడేటప్పుడు మాత్రం మనం ఎప్పుడూ కూడా సౌమ్యంగానే ఎక్సైట్‌మెంట్ తోటి, ఎక్సైట్‌మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫోన్ చేయగానే చెప్పు ఇప్పుడే లేచాను నేను. చెప్పు. ఇట్లా కాదు. యెస్ సార్ చెప్పండి. ఏం కావాలి? యెస్ సార్. ఓకే. ఏదన్నా మనం సర్వీస్ ఇవ్వలేకపోయినాం సారీ చెప్పండి. ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీరు సరిగ్గా ఫోన్ ఆన్సర్ చేయలేకపోయారు. వాళ్ళకి ఆ రోజు సర్వీస్ ఇవ్వలేకపోయారు. నో ప్రాబ్లమ్. జస్ట్ సే సారీ. ఎందుకంటే మన నుంచి వాళ్ళు సర్వీస్ ఆశించారు. మనం ఇవ్వలేకపోయినందుకు సారీ చెప్పడం తప్పులేదు కదా! ఖచ్చితంగా. సారీ సార్ నేను అందుబాటులో లేకపోయాను. మన యొక్క ఫ్యామిలీ మన కోసం ఇట్లా. సో, ఇలా ఏది కూడా వాళ్ళకి మీరు అంటే ఈ అకౌంటబిలిటీ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనల్ని నమ్ముకొనొచ్చినటువంటి మన టీమ్‌కి మనం జవాబుదారీతనంగా లేకపోతే మాత్రం అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదండి. ఆ టీమ్స్ ఎక్కువ రోజులు కూడా ఉండవు. ఇప్పుడు మేము లయన్స్ ఆర్ టీమ్ ఉన్నాం. మేము లయన్స్ ఆర్ టీమ్ వెంటే నడుస్తూనే ఉంటాం మేము. ఎందుకంటే ఆయనతో నడిస్తే ఆయన ఆటోమేటిక్‌గా మనల్ని తీసుకెళ్తాడు. ఆయన ఒక అకౌంటబుల్‌గా ఉంటాడు. ఏదైనా సరే సార్ ఒకటి అనుకున్నప్పుడు అలాగే వాళ్ళతోటి నా టీమ్ వీళ్ళు. నా టీమ్‌కి ఏ విధంగా న్యాయం చేయాలి? వాళ్ళకి ఎటువంటి ప్లేస్‌మెంట్ ఇవ్వాలి?
ఒకవేళ వాళ్ళకి సరైన ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళకి ఏమేమి సపోర్ట్ ఇవ్వాలి, ఇలా ప్రతిదీ కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆయన్ని వదిలేదానికి ఎవరు సిద్ధపడరు. ఎస్, అదే విధంగా మేము ఆయన కాపీ కొట్టుకుంటూ పోతున్నాం. మేము కూడా అంతే. సార్ ఎలా పోతారో అదే విధంగా మేము పోతూ ఉంటాం. సో మేము ఎక్కడా కూడా టీంని ప్రాపర్గానే తీసుకెళ్తాం, కానీ వాళ్ళని మమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. కానీ చాలా మంది ఈ విధంగా లేకపోవడం వల్ల, అంటే ఇది ఏం లేదు, చాలా చిన్న విషయం ఇది. మన సక్సెస్ కోసం మనం సరెండర్ అయ్యి, అంటే మీరు సరెండర్ ఇన్ ద సెన్స్ ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే మనం తగ్గిపోయి ఉండటం అట్టని కదా నా ఉద్దేశం. ఎప్పుడు కూడా ఎలా ఉండాలో అలాగే ఉండాలి. తగ్గటం అనేది ఏమి అట్టే ఉండమని నా ఉద్దేశం కాదు. మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మనం ఉండవలసినటువంటి రేంజ్లో కూడా మనం ఉండాలి. అలానే తగ్గిపోయి వాళ్ళకి వాటర్ తెచ్చి ఇవ్వడం, వాళ్ళ బ్యాగులు మేమని నేను చెప్పట్లేదు. అది 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 రాంగ్ కూడా. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి చెప్తారు కదా. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిసి ఉంటేనే ఎవరైనా సరే అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఇన్ దిస్ బిజినెస్ అండి, మన మన పర్సనల్ లైఫ్లో కూడా. మన వైఫ్తో గొడవ ఉండొచ్చు, లేకపోతే మన అన్నదమ్ములతో గొడవ ఉండొచ్చు, మన ఫ్రెండ్స్తో రిలేషన్ బ్రేక్ అయి ఉండొచ్చు. వీటన్నిటికి కారణాలు ఏంటో తెలుసిన, అక్కడ తగ్గకుండా ఉండటం. ఇప్పుడు నేనే గొప్ప, నేనే ఫస్ట్ అని ఈ యొక్క ఈగో ఉంటుంది చూడండి, అది అందరి జీవితాలు నాశనం చేసేస్తుంది. ఎవరికైనా సరే. వైఫ్ అలా ఉన్నా హస్బెండ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. హస్బెండ్ అలా ఉన్నా వైఫ్ లైఫ్. అంటే ఇక్కడ ఈవెన్ అన్నదమ్ముల్లో కూడా ఈ ఈగోస్ వల్లే, వీటి వల్లే స్పాయిల్డ్ అయిపోతున్నాయి. కుటుంబాలు స్పాయిల్డ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎక్కువ ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే అదే. సో ఇక్కడ కూడా అంతే. మన పర్సనల్ లైఫ్ అనే కాదు, బిజినెస్ లైఫ్లో కూడా మనం ఎప్పుడు కూడా నేను గొప్ప నువ్వు తక్కువ అనేది ఏ రోజు ఉండకూడదు. వీఆర్ ఆల్ ఈక్వల్ అండి, వీఆర్ ఆల్ ఈక్వల్. ఈ దాన్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. ఇది ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ రోజు ఫెయిల్యూర్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్, మాకు తెలిసిన మాకు కూడా కొంతమంది లీడర్స్ తెలుసు. వాళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే ఎప్పుడు అణిగిమణిగి ఉంటారు. ఎస్, మన టీం తోటి మనం ఎంత పొజిషన్కి వెళ్తున్నా కూడా అలాగే ఉంటారు. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా డౌన్ఫాల్ కావట్లే. కానీ కొంతమంది ఇప్పుడే కొంచెం ఒక 3 స్టార్ 4 స్టార్ రాగానే, ఎస్ నేను నేను నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, నువ్వు ఈరోజు కొత్తగా వచ్చేసి నాకు చెప్పేది ఏంటి, ఇవన్నీ కాదు. ఎవరు చెప్పినా వినడం తప్పే ఉంది. వినేది ఎప్పుడు కూడా ఒక మంచి ఆట. అది మన సక్సెస్కి మెయిన్ పునాది. బీట్ మనం మీరు ఎంత టీచబుల్ ఉంటే అంత సక్సెస్ఫుల్ మీరు. ఓకేనా. లిజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది అంటే ఓవరాల్గా నేను చెప్పదలసింది ఏంటంటే, మీరు టీంని ఎంత పెద్ద చెట్లు నాటినా కూడా, బాగా మహావృక్షాలు అవుతాయి ఇవి అన్నా కూడా, దాని కేర్ తీసుకోకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు జాదవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన 1360 ఎకరాలు ఆ రేంజ్కి వచ్చాయంటే ఆయన చేసిన పని ఏంటి? ఎంతో శ్రద్ధతోటి వాటిని కాపాడుకుంటూ వచ్చాడు. వాటిని పిల్లల్లాగా చూసుకున్నాడు కాబట్టి మీరు కూడా అంతే. మీరు గొప్ప లీడర్ని తీసుకొచ్చినా కూడా మీ బిహేవియర్ సరిగా లేదనుకోండి, ఆ లీడర్కి అర్థమైపోతుంది, కరెక్ట్గా 10 రోజులు అర్థమైపోతుంది. ఓ హీఈస్ నాట్ రైట్ పర్సన్, నేను ఇక్కడ ఉంటే మనం సక్సెస్ కాలేము. సో కంపల్సరీ వేరే చోటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జరుగుతాయి కూడా, మీరు చూస్తూ ఉంటారు కూడా. అందుకోసమే అంటే అది రైట్ కూడా కాదు, ఇది అన్ఫార్చునేట్, తప్పను. నా దృష్టిలో తప్పే, అలా వెళ్ళటం కూడా తప్పే. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇతను సరైన పర్సన్ కాదు, సరిగా అసలు రెస్పాండ్ కాడు, ఒకవేళ రెస్పాండ్ అయినా రూడ్గా ఉంటాడు, అటువంటి వ్యక్తి ఎందుకుంటారు, ఉండరు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం ఎంత మంచి టీం తీసుకొచ్చినా ఆ బిహేవియర్ సరిగా లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్, గుణం చేసండి. మేము సక్సెస్కి ఎప్పుడు చెప్తున్నాను నేను, ఇది వెరీ ఇంపార్టెంట్. బొనంజాస్ని మీరు అర్థం చేసుకోవాలి. బొనంజాస్లో ఎంత సక్సెస్ అయితే మీరు అంత సక్సెస్. ప్రతి ఒక్కసారి మేము వెళ్ళిన మేము బొనంజాల వల్లే సక్సెస్ అవుతాం, అది గట్టిగా కూడా చెప్పగలను. అంటే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఎంత ఇంపార్టెంటో వాటితో ఈక్వల్ ఇంపార్టెంట్, వాటితో ఈక్వల్ ఇంపార్టెంట్ ఈ బొనంజాస్ ఉంటాయి. ఎందుకంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, ఈరోజు కొత్త వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మరలా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. మేము ఫస్ట్ ప్రీ లాంచ్ లైన్ సార్ నేను మేము ఉత్తరాఖండ్ వెళ్ళాం. ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మన కంపెనీ బస్సు అక్కడి నుంచి ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. జిమ్ కార్బెట్లో మన యొక్క
ప్రీ లాంచింగ్ అనేది జరిగింది. ప్రీ లాంచింగ్ ఆ రోజు జరిగింది. సెప్టెంబర్ 13, 14, 15 ఐ థింక్ సో. సో ఆ రోజు మేమిద్దరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని, అక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్షిప్ని మేము చూసి ఆ రోజు డిసైడ్ అయ్యాం. ఏమని? ఓహో, మనము ఇటువంటి కంపెనీలో ఉండాలి, ఇటువంటి అసోసియేషన్లో ఉండాలి, ఇటువంటి ప్రాజెక్ట్లో ఉండాలి అని మాకు ఇంట్లో కూర్చుంటే రాదు. బాగా వినండి, ఇంట్లో కూర్చుంటే రాదు. ఆ రోజు చేసినటువంటి మా ఇద్దరు, మేము వెళ్ళింది, ఈరోజు సార్ గోల్డ్లో ఉన్నారు, నేను రూబీలో ఉన్నాను. నేను అప్కమింగ్, నేను జస్ట్ కొద్ది రోజుల్లో గోల్డ్ కూడా కాబోతున్నాను. చూడండి, నేను ఎందుకు ఇవి చూపిస్తున్నాను అంటే బొనంజాయిస్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థం అవ్వాలని. ఇక్కడున్న అందరికి కూడా ఒక బొనంజా వల్ల, అంటే ఆ రోజు మేము బొనంజా కోసమే వెళ్ళాం, అంతే కదా, బొనంజాలో విన్ అయినా వెళ్ళామని అర్థం. రైట్? సో ఆ రోజు వెళ్ళాం, అక్కడ చూసాం ఆ మేనేజ్మెంట్, అక్కడ ఉన్న లీడర్షిప్ని. అక్కడ వెళ్ళి ఆ యొక్క దానికి అటెండ్ అయిన తర్వాత వీ డిసైడెడ్ దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఫర్ అస్. ఇది ఓన్లీ మనలాంటి కోసమే తయారైనటువంటిది అని మనం డిసైడ్ చేసి ఆ రోజు నుంచి చేసినటువంటి ఎఫర్ట్ ఈరోజు మమ్మల్ని ఒక టాప్ రేంజ్లో నిలబెట్టింది. ఈరోజు నార్త్ ఇండియాలో ఒక టాప్ పొజిషన్లో ఉన్నాము అంటే ఓన్లీ మేము ఆ రోజు అటెండ్ అయినటువంటి మీటింగు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 5వ తారీఖున మేము కొంతమంది అరౌండ్ ఒక 25 మెంబర్స్ అనుకుంటాం, నియర్లీ ఒక 25 మెంబర్స్ మరలా తిరుపతిలో ఒక చిన్న బొరంజ పెట్టాం. తిరుపతిలో ఒక చిన్న బొరంజ పెట్టాం. కొత్త వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళు కానివ్వండి, ఇది బాగా వినండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్లో ఇది ఎంత 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 విలువైంది మీకు అర్థమవుతుంది, అందుకోసం చెప్తున్నాను. సో 25 మెంబర్స్ తోటి మేము ఆ రోజు ఒక మీటింగ్ పెట్టాం. ఆ 25 మెంబర్స్కి అంటే అక్కడ కూడా ఒక చిన్న బొరంజ ఇచ్చాం. ఒక ఫోర్ మెంబర్స్ని మీరు రిక్రూట్ చేయండి, అంటే డైరెక్టర్ గారు రెఫర్ చేయండి. ఆ 4 మెంబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడికి రండి అని తిరుపతిలో మేము మీటింగ్ పెడితే, ఆ మీటింగ్కి ఎవరైతే వచ్చారో అరౌండ్ 25 మెంబర్స్, వీళ్ళందరూ అబౌవ్ 3 స్టార్ కావాలంటే చూడండి, వీళ్ళందరూ అబౌవ్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్స్ అండ్ రూబీస్. వీళ్ళే ఈ 25 మెంబర్స్ వాళ్ళే. ఒక్కరు కూడా నాకు తెలిసి ఒక్కరు కూడా వాళ్ళలో ఓన్లీ 2 స్టార్లు ఉన్నారని నేను అనుకోవట్లేదు. అందరూ కూడా అబోవ్ 3 స్టారే, అబోవ్ 5 స్టార్ సిల్వర్. అంటే సక్సెస్ అనేది ఇక్కడ బోనంజాలో ఎంతో ఉంది. అంటే అక్కడ ఏం అర్థమైంది వాళ్ళకి? ఓహో, వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఒక అద్భుతం ఉంది అని ఈ 25 మెంబర్స్కి అర్థమైంది. తర్వాత ఎయిర్ కార్డ్ అనే ఒక మరలా మేము ఒక బొనంజాను అనౌన్స్ చేస్తే అక్కడికి సుమారు 100 మంది వచ్చారు. ఎంతమంది? 100 మంది రావడం జరిగింది. ఈ 100 మంది కూడా ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాం ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరూ 2 స్టార్, 3 స్టార్, 4 మళ్ళీ అగైన్ ఈ పొజిషన్కే వచ్చేస్తారు. వీళ్ళు ఇంకా ఆగుతారు అడగండి? ఈ 100 మెంబర్స్ కూడా ఒక్కరు కూడా సిల్వర్ కాకుండా ఆగరు. వీళ్ళు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ చాలా మంది 5 స్టార్లు అయిపోయినారు, ఎంతో మంది 5 స్టార్లు వచ్చేసారు. సో వీళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఆగరు. ఎందుకంటే వీళ్ళు చూశారు, కళ్ళారా చూశారు. ఎస్, ఈ ప్రాజెక్ట్లో ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ ఉంది, మంచి హెల్త్ ఉంది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. వాడు దగ్గరగా ఉండి చూశారు కాబట్టి తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఓన్లీ బొనంజా అచీవ్మెంట్ వల్ల సాధ్యమవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మన కేరళ బొనంజా ఉంది, మనందరూ ఇది ఎంత సక్సెస్ఫుల్లో మీకు ఇప్పటికే వివరంగా చూపించాను నేను ఒక్కొక్క వ్యక్తిని. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి బొనంజా ఏదైతే ఉందో, ఇప్పుడు బొనంజా ఏంటి? కేరళ బొనంజా. ఈ కేరళ బొనంజాని మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారో, ఎంత సీరియస్ గా తీసుకుంటారో అంత సక్సెస్ అనేది మీకు ఉంటుంది. డౌటే లేదు, డౌటే లేదు, 1% కూడా డౌట్ లేదు. కేరళ బొనంజా అనేది అంత సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి పాత్ రెడీ అయిపోయింది. ఇక బొనంజా విన్నేసి మీరు కానీ మీతో పాటు మీరు టార్గెట్ చేయాల్సింది ఎప్పుడు కూడా. మేము ప్లానింగ్ ఎలా ఉంటుందంటే బొనంజా విన్ అయ్యేటప్పుడు ఇట్స్ మీ లెటెస్ట్ మీరున్నారు, మీ ఏ టీం నుంచి ఎంతమంది బొనంజాకి వస్తున్నారు, బి టీం నుంచి ఎంతమంది బొనంజాకి విన్ అయ్యి వస్తున్నారో అది మీ యొక్క సక్సెస్, అది మీ యొక్క సక్సెస్ కి ఉపయోగపడుతుంది. అంటే ఏ టీం నుంచి ఎంతమంది వస్తున్నారు, బి టీం నుంచి ఎంతమంది వస్తున్నారో అది ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఈక్వల్ ఉండాలి. వీలైనంత వరకు ఎలా ఉండాలి? ఈక్వల్ ఉండాలి. సో ఏ టీం నుంచి ఒక 5 మంది వస్తున్నారు, బి టీం నుంచి కూడా 5 మంది రావాలి.
లేదు ఇటు సైడ్ నుంచి 10 మంది వస్తున్నారు, ఇటు సైడ్ 10 మంది. సో రెండు కూడా ఈక్వల్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. బోత్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. చాలా మంది అలా కాదు, ఒకే సైడ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఒకే సైడ్ ఏ టీమే వర్క్ చేసుకుంటూ ఇక్కడి నుంచి 10 మంది వస్తారు, ఇక్కడి నుంచి వస్తే ఒక ఆయన ఉంటారు అంతే. ఇలా ఉండకూడదు. వనంజాలో మీకు విన్నర్స్ ఎలా ఉండాలంటే ఇటు సైడ్ 5 మంది ఉంటే ఇటు సైడ్ ఉండాలి. మేము ఎప్పుడైనా సరే బొరంజా విన్ అవుతున్నామంటే మా టీం ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది. ఇటు సైడ్ 20 మంది అంటే ఇటు సైడ్ 20 మంది ఉంటారు, ఇటు సైడ్ 30 ఉంటాయి, ఇటు సైడ్ 30 ఉంటారు, ఇటు సైడ్ 50 ఉంటే ఇటు సైడ్ 50 ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 1 మెంబరు అటు ఇటు ఉంటారు అంతే తప్పిస్తే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అలా స్ట్రక్చర్ని మీరు మెయింటైన్ చేయాలి. ఒకే సైడ్ వర్క్ చేసుకోవటం కాదు, బోత్ సైడ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు మనకున్న కేరళ బొరంజ, ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనకున్న కేరళ బొరంజ కూడా నేను చెప్తున్నాను. ఇది మనకు March 31 వరకు లాస్ట్ డేట్ అండి. March 31 ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ బొరంజా అనేది ఉంటుంది. దీనికి క్రైటీరియా ఏంటంటే చాలా సింపుల్ క్రైటీరియా ఇచ్చారు, చాలా ఈజీ క్రైటీరియా కూడా ఇచ్చారు. చాలా ఈజీ క్రైటీరియా ఏంటి అంటే, ఒకటి, మీరు డైరెక్ట్ గా ఒక 5 మెంబర్స్ని రెఫర్ చేయాలి. ఆ డైరెక్ట్స్ ఎగ్జాంపుల్కి ఇటు సైడ్ ఒక 3 ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 2 ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి, ఫస్ట్ టాస్క్ ఇది. మీరు డైరెక్ట్గా 5 మందిని రెఫర్ చేయాలి, ప్రతి ఒక్క పర్సన్. అది ఎవరైనా సరే అండి, సిల్వర్ కావచ్చు, రూబీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అప్పుడే వచ్చిన కొత్త వ్యక్తి కావచ్చు, 1 స్టార్ కావచ్చు, 2 స్టార్, మీరు ఏ ర్యాంకులో అయినా ఉండండి. మీరు చేయవలసింది మొదటగా 5 మందిని డైరెక్ట్గా రెఫర్ చేయాలి. ఇది మొదటి పని. రెండవది, సపోజ్ ఇక్కడ ముగ్గురు ఇద్దరు చేశారు. రెండవది ఏం చేయాలంటే, ఇటు సైడ్ ఒక 20 మ్యాచ్ కావాలి, ఇటు సైడ్ ఒక 20 మ్యాచ్ కావాలంటే ఏ టీం నుంచి 20 ఉండాలి, అలాగే బి టీం నుంచి 20 మ్యాచ్ కావాలి. అంటే ఐడీస్, ఇటు 20 ఐడీస్, ఇటు సైడ్ 20 ఐడీస్ పడాలి. అంటే దీనికి ఏం చేయాలి మనము, ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కదా, అంటే బీవీ కూడా 1000 బీవీ అండి. 1000 బీ అంటే ఒక ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసామంటే అక్కడ మీరు అంటే ఇక్కడ ఈ 20లో ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది ఉండొచ్చు, అవునా కదా? ఒక 5 మందికి మీరు ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక 5 ఐడీస్ క్రియేట్ చేస్తారు. ఇటు సైడ్ ఒక 10 మందికి ఇవ్వాలనుకుంటే 10 ఐడీస్ క్రియేట్ చేస్తారు. సో ఆల్రెడీ ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కదా, ఇక కావాల్సింది మీకు ఇక్కడ ఒక 70, ఇక్కడ ఒక 80. మీ 5 కలిపండి, మీ 5 కలిపి ఇటు సైడ్ ఒక 20, ఇటు సైడ్ ఒక 20. ఒకే సైడ్ కూడా మీరు 5 మందిని క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే అప్పుడు ఇక్కడ ఎంత, 15, ఇక్కడ 20 చేయాల్సి వస్తుంది. అలా మీరు 5 డైరెక్ట్ కంపల్సరీ చేయాలి, అలాగే 20 మ్యాచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. సో ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మన యొక్క, ఇందాక నేను అందుకే హౌస్ బోట్ చూపించింది మీకు. కేరళ అలప్పిలో ఉండేటువంటి బ్యాక్ వాటర్ లో ఈ హౌస్ బోట్ ఎంతో మంది డ్రీమ్స్, ప్రతి ఒక్క ఇండియన్ డ్రీమ్ కూడా ఒక మాటలో చెప్పాలంటే. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరికి ఒక్కసారి వెళ్ళేసి అందులో ఒక 24 అవర్స్ స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ మర్చిపోలేదు. అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. ఆ ఎందుకంటే ఒక 24 అవర్స్ మనం ఆ బోట్లోనే ఉంటాం. ఒక మంచి లగ్జరియస్ బోట్స్ ఉంటాయి, అందులోనే అందులోనే ఫుడ్ కావచ్చు, మీకు ఎవ్రీథింగ్ అక్కడే, మీకు స్నానం ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఆ, అక్కడ అనుభవించవచ్చు. తర్వాత తర్వాత రెండవది వచ్చేసరికి మీకు అంటే 1 డే అక్కడ ఉంటుంది. రెండో డే, సెకండ్ డే వచ్చేసరికి మొన్న. ఈ 2 రోజులు అద్భుతమైనటువంటి ఆ కేరళ అందాలను చూస్తూ ఆ యొక్క ఎంజాయ్మెంట్, అలాగే మన టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీకు అక్కడ దగ్గరగా క్లోజ్ అసోసియేషన్ లో వాళ్ళ నుంచి చాలా విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒక ఎంటర్టైన్మెంటే కాదు ఇక్కడ, అద్భుతమైనటువంటి మన లీడర్షిప్ ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని ఇంకా పైకి ముందుకు రావచ్చు. వాళ్ళ అసోసియేషన్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది కదా. మాకు ఇప్పుడు వాళ్ళతో కలిసాం కాబట్టి మేమేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళతో మాట్లాడాం కాబట్టి ఓహో ఎస్ అంటే ఎవరు ఈ విషయాలన్నీ కూడా సీనియర్స్కి అంతా తెలుసు. ఎందుకు? ఇటు సైడ్ అట్లీస్ట్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఒక ఇద్దరిద్దరిని తయారు చేసుకోండి. ఎందుకు ఈ ఇద్దరు అంటే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు మనకంటే పవర్ఫుల్ గా పనిచేస్తారు. ఎస్, నేను చెప్పింది నిజం. ఎందుకంటే బొరంజాని చూసిన తర్వాత, వాళ్ళు అక్కడ మన వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత, మన ఇన్కమ్స్ అక్కడ అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా
స్టాప్ చేయరు, ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తారు. అలాగే 3 స్టార్ అండ్ అబవ్ ఉండేవాళ్ళు, 3 స్టార్ అండ్ అబవ్ కొత్త వాళ్ళకి నేను 1 స్టార్ 2 స్టార్ లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరిని ప్లాన్ చేసుకోండి. ఇటు సైడ్ ఒక ఇద్దరిని, ఇటు సైడ్ ఒక ఇద్దరిని. అంటే ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ నేను మన ఒకసారితో మాట్లాడితే నా టీం 15 మెంబర్స్ వస్తున్నాం సార్ అన్న. సార్ అసలు ఆశ్చర్యపోయాను. ఆయన ఐ థింక్ ఆయన 2 స్టార్ అయ్యారేమో నాకు తెలీదు, కానీ ఆయన టీం 15 మెంబర్స్ వస్తున్నారు. అసలు ఏకంగా పేపర్ కూడా పెట్టారు నాకు, సార్ ఇది కూడా పేర్లు కూడా చూసుకోండి, ఇదిగో నా టీం నుంచి వచ్చే పేర్లు ఇవి చూసుకోండి అంటున్నారు. అంటే అఫ్ కోర్స్ ప్లానింగ్ అలా ఉంది. ఆయన ఇంతవరకు ఐ థింక్ 3 స్టార్ కూడా కాలేదు సార్. బట్ ఆయన మనకు సబ్జెక్ట్ అర్థమైంది, ఇందులో ఉన్న దమ్ము అర్థం చేసుకున్నారు. ఆయన డిసైడ్ అయిపోయారు, ఓ ఈ బొనంజాకి మనం ఎక్కువ మందిని తీసుకెళ్తే అక్కడ జరిగేటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పాజిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు ఓన్లీ పెద్ద పెద్ద మీటింగ్స్ లోనే పెద్ద పెద్ద వ్యక్తులతో అసోసియేట్ అయినప్పుడే అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అవునా కదా? సో అందుకోసం 15 మెంబర్స్ చెప్పారు ఆయన. నేను ఏదో ఏదో చెప్తున్నారేమనుకున్నా, ఏకంగా ఆ పేర్లు రాసి మరీ పెట్టాను, సార్ వీళ్ళందరూ అవుతున్నారు చూసుకోండి అని. అంటే అది మీ కెపాసిటీ, కానీ మినిమం 2 అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన సక్సెస్ అంతా కూడా ఈ యొక్క టీం తోటే. ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళకు ఉండే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అది మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత 3 స్టార్ అండ్ అబోవ్ మినిమం 5 సార్. 3 స్టార్ అయితే ఖచ్చితంగా 5ను తగ్గుకోండి. ఇటు సైడ్ ఒక 5, ఇటు సైడ్ 5. ఇంకా 4 స్టార్ అండ్ 5 స్టార్ మినిమం 10 ప్లాన్ చేయండి. ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10. ఇది కంపల్సరీ. ఇంకా సిల్వర్స్ అలాంటి వాళ్ళైతే మీకు ఎట్టి పరిస్థితులు 20 తగ్గకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పేది 20 సిల్వర్ అయితే మాత్రం 20 అసలు తగ్గకూడదు. అంటే బోత్ సైడ్స్ కలిపి 40 ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేది మినిమం. ఎప్పుడైతే ఈ 40s వస్తారో తర్వాత జరిగే అద్భుతాలు వేరే. మనం పూర్వ చూద్దాం. సో కాబట్టి ఈ యొక్క బొనంజాను మాత్రం ఎవరు లైట్ తీసుకోవద్దు. మా అందరి సక్సెస్ కి బొనంజాలే ఫస్ట్ మేమిద్దరం ఈ పొజిషన్కి రావడానికి నాకు ఆ రోజు ఉత్తరాఖండ్, తర్వాత ఇంతమంది ఈరోజు 5 స్టార్లు 3 స్టార్లు ఇళ్ళంతా ఉండడానికి తిరుపతి, తర్వాత యార్కాడ్. ఇప్పుడు మీ అందరికి ఇంకొక గొప్ప అవకాశం వచ్చింది, అదే కేరళ బొనంజ. ఇంకా మనకు సుమారు 16 days 17 days టైం ఉంది. ఇంకా ఇంచుమించు 16 రోజులు ఉంది. తలుసుకుంటే పెద్ద మ్యాటరే కాదు. ఈ రోజు నుంచి అయినా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ అవ్వండి. దీంతో పాటు ఒక ఇద్దరు ప్లాన్ చేసుకోండి ఒక సెషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం మీకు అర్థమైపోయింది కదా. కంపల్సరీ మీరు వాడాలి ప్రోడక్ట్. రెండవది, మీరు మన జాదవ్ లాగా మంచి స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రెండు బోత్ సైడ్స్. మూడవది, మన బిహేవియర్ వెరీ 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 1000 సార్లు కదా 1,00,00,000 సార్లు చెప్తాను నేను. మన బిహేవియరే మనం నడిపిస్తుంది. అది మూడోది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది ఏదైతే మనకు బొనంజ, ఈ బొనంజాస్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మీకు మీ వెంట పరిగెడుతుంది అంతే. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా ఎవరిపైన డిపెండ్ అవుతుందంటే మన పైన డిపెండ్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాలు అవన్నీ తర్వాత. అసలు నువ్వే నీ సక్సెస్కి కారణం, నీ ఫెయిల్యూర్ కారణం కూడా నువ్వే. అంటే నేనే, నా సక్సెస్ కారణం నేనే, నా ఫెయిల్యూర్ కూడా కారణం నేనే. అంతేకాని నాకు పలానా వచ్చి ఉంటే సార్ నేను చేసుంటాను, మన సాఫ్ట్వేర్ మొన్న ఆగింది సార్, ఆగకుంటే ఉండుంటుంది సార్, నేను అసలు ప్రోడక్ట్ నాకు కొంచెం లేట్గా వచ్చింది సార్, అయ్యో పెద్ద లీటర్ మిస్ అయిపోయాడు సార్, లేదంటే సార్ నేను ఇలా, నేను చాలా మంది వాయిస్ లేదు ఇది ఇలాగే ఉంటుంది కూడా. అస్సలు మిస్ అయింది సార్ ఆ రోజు, కానీ ప్రోడక్ట్ నాకు కానీ వచ్చేసి ఉండుంటే 2 రోజులు లేట్ అయింది సార్, ఆ దెబ్బతోటి ఆ లీటర్ అయిపోయాడు సార్. సార్ ప్రాజెక్ట్ మొన్న సాఫ్ట్వేర్ పని చేయలేదు సార్, అయ్యుంటే 1000 ఏడీలు కొట్టుంటాను సార్. అంటే తప్పని నేను చెప్పట్లే, అది నిజం కూడా ఉండొచ్చు, అది నిజం కూడా ఉండొచ్చు, కాదంటలేరు. ఎందుకంటే మేబీ అలా ఉండదు. కానీ నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటారంటే అక్కడ ఏ విధమైనటువంటి ఎక్స్క్యూజెస్ ఉండవు. ఎస్ జరిగింది, రేపు వస్తాడు కావాలంటే, ఆయన ఎక్కడికి పోతారు, మళ్ళీ సార్ ఇది చూడండి రండి ఇప్పుడు చేద్దాం. అలా మనం ఎప్పుడు కూడా సక్సెస్కి ఫెయిల్యూర్ కారకులు మనం తప్పిస్తే
ఎదుటి వ్యక్తులను ఏ రోజు మనము బ్లేమ్ చేసుకోకూడదు. అలా బ్లేమ్ చేసిన వ్యక్తులు ఏ రోజు కూడా సక్సెస్ కాదు. చూడండి కావాలంటే ఎక్స్క్యూజెస్, కొంటి కహాకులు చెప్పే వాళ్ళు ఏ రోజు కూడా సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే ప్రతిదానికి నేనే బాధ్యుడిని అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కావచ్చు, ప్రతి జాబ్ లో టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవడానికి కారణం ఏంటో తెలిసిన, ఏదైనా సరే నాలోనే ఉంది, నేనే ప్రతిదానికి మూలం, నా వల్లే ఏదైనా జరుగుతా ఉంది అని అనుకున్న వాడు ఈరోజు ముందుంటున్నాడు. ఈవెన్ ఫ్యామిలీ రిలేషన్ లో కూడా ఈవెన్ ఫ్యామిలీ రిలేషన్ లో కూడా ఎస్, నా వల్లే జరిగింది మిస్టేక్, నేను సారీ చెప్తే పోతాది కదా, నా వైఫ్ కి ఈరోజు ఇబ్బంది పడింది, నేను సారీ చెప్తే పోతాది కదా అని అనుకుంటే ఏది ఉండేది, అసలు అనుకుంటే ఏం లేదు. సో ఇలా ఎన్నో ఎన్నో ప్రతి సక్సెస్ కి మనమే కారణం తప్పిస్తే ఎవరు కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కేరళలో మనం కలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఎక్కువ మంది కూడా వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. వావ్, Srinu sir, what a excellent presentation, sir, today. Really, it's a great and awesome, sir. Awesome. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. నేను మీ ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు శ్రీను సార్ చెప్పిన విషయాలన్నీ కూడాను, అంటే శ్రీను సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. శ్రీను సార్ మీటింగ్ ఆ రోజు ఉంది అంటే స్పెషల్ గా చాలా మంది ఆయన ఏం చెప్తాడు, అసలు ఆయన ఇచ్చే ఆ సబ్జెక్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్? ఎస్, కరెక్ట్ అండి. అయితే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సార్ ఇప్పటి వరకు చెప్పిందని జస్ట్ రీకాప్ చేస్తానండి. మనకి ఇంకొక 5 to 10 minutes ఉంది కాబట్టి మనకు టైం. సార్ మొదటగా ఏం చెప్పారంటే, ఒక ఆయన ద ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ గురించి చెప్పారు. అంటే ఎందుకు ఒక పనికిరాని ఒక ఏరియాని ఒక మంచి ఫారెస్ట్ గా తీర్చిదిద్దిన ఆయన కష్టం గురించి చెప్పాడు. కష్టం కాదు అది, ఆయన విజన్ గురించి మాట్లాడారు. రైట్? అంటే మీరు కూడా మరీ అంత బీడు భూములు ఏం లేవు ఇక్కడ. మనకి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఇండియా మొత్తం ఖాళీగానే ఉంది. మీ విజన్, మీరు ఏం అవ్వాలి, ఎలా, మీరు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కరితో మాట్లాడుతూ మీరు వెళ్తూ ఉంటే మీ టీం ఒక వనం లాగా, ఒక అడవిలాగా, ఒక పెద్ద ఫారెస్ట్ లాగా అవుతుందన్న విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం జరిగింది. రియలీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. అట్లాగే ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్స్ లో మనకి చెప్పే అతి సూక్ష్మమైన రహస్యాల్ని కూడా ఈరోజు మనకి సార్ మన ముందర పెట్టడం జరిగింది. అదేంటంటే ఫోకస్ ఆన్ ది లేడీస్, ఉమెన్స్. వాళ్ళు కానీ మన టీంలో ఉండగలిగితే, అంటే ఊరికైనా ఉండడం కాదు, వాళ్ళు రియల్ గా ఒక్కసారి వాళ్ళంటూ ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, 1 woman is equal to మేబీ ఒక 10 men అండి. ఈ విషయంలో మాత్రమే, నెట్వర్క్ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఫోకస్ చేసి వర్క్ చేయడం జరిగితే మొత్తం వాళ్ళ గ్యాంగ్స్ లేచిపోతాయి. అసలు వాళ్ళ టీం చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్ ఇది. అందుకనే సార్ ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు ఈ పాయింట్ మీద నేను మాట్లాడలేదు కాబట్టి ఫోకస్ ఆన్ ది లేడీస్. ఇది రియల్ అండి. ఎక్కడైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో అసలు మామూలుగా ఫస్ట్ డే 1 నుంచి చెప్పే ఫస్ట్ మాట ఇదే ఉంటుంది. రెండవది, లుకింగ్ ఫర్ ది జాబ్, అన్ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేయండి అని చెప్తారు. రియల్. వాళ్ళు ఎప్పుడెప్పుడు తహతహలాడుతూ ఉంటారు, నాకేం లేదండి, నేను ఇంత చదివాను, నేను అంత చదివాను, మరి నాకు ఒక మంచి ఆపర్చునిటీ లేదు, నేను ఆ ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నాను, ఈ ప్రైవేట్ జాబ్ అన్నది కాదండి. కాకపోతే జాబ్ లో మీరు చేసే పని చూడండి, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు జాబ్ చేస్తే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో, అంటే టైం ఈజ్ ఇన్ ప్రపోర్షనల్ టు మనీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మీరు ఎంత టైం వర్క్ చేస్తారో అంత టైంకి డబ్బు వస్తుంది. అందరికి తెలిసిన విషయమే కదా. అలాంటప్పుడు మళ్ళీ అదే జాబ్కి వెళ్తే మీకు అంతే అమౌంట్ వస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అలాగే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పండి.
వాళ్ళు ఆ జాబ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ మనకి బిజినెస్ చేశారంటే వాళ్ళ లైఫే కాదు, వాళ్ళు చాలా మంది లైఫ్ ని మారుస్తారు. ఇక్కడ లైఫ్ తో పాటు మంచి హెల్త్ ను కూడా మారుస్తాం మనం, రైట్? అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి కూడా చెప్పారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే తక్కువ కాదండి. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి, మేము కూడా ఏదో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా మంచి పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక పనిని అప్పచెప్పండి. వాళ్ళకి మంచిగా చేతి నిండా పని ఉంటుంది, టైం పాస్ అవుతుంది, నలుగురితో మాట్లాడాలి కదా. మన నెట్వర్క్ అంటేనే నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. జరుగుతుంది, వాళ్ళకి మంచి ఇన్కమ్స్ లెవెల్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ లో మనకి చెప్పే అతి సూక్ష్మ రహస్యాలండి. సక్సెస్ కి సంబంధించిన టాప్ సీక్రెట్స్ ఇవి, టాప్ సీక్రెట్స్. అలాంటిది ఈరోజు మన శ్రీను సారు అవన్నీ కూడా మన ముందు రివీల్ చేశాడు. ఒక లీడర్ ఎలాగుండాలి, తన టీంతో ఎలా మాట్లాడాలి, ఓకే, ఆ రిలేషన్షిప్ ఎలాగుండాలి, ఇవన్నీ కూడా కోట్ చేస్తూ మాట్లాడారు. సార్ రియలీ ఫెంటాస్టిక్ సెషన్ అండి. చాలా మంది కొత్త వాళ్ళ గురించి, అలాగే ఉన్న వాళ్ళ గురించి, లీడర్స్ గా ఎదుగుతున్న వాళ్ళ గురించి, ఇది ఎదిగే టైం అండి, ఇది ఎదిగే టైం ఇది. ఎందుకంటే ఈ ఎదిగే టైంలో తప్పిదాలు, చిన్న తప్పిదమైనా అది చాలా పెద్ద తప్పిదంగా మారి మళ్ళీ టీం పోకుండా ఆయన చాలా మంచిగా ప్రతి ఒక్క దాన్ని కోట్ చేస్తూ చెప్పారు. అలాగే ఇంకా ఫైనల్ గా బొనాన్జా గురించి మాట్లాడారు. ఇది మీ ఏ లీడర్ని ఇక్కడ మీరు ఆయనకి మైక్ ఇచ్చి మాట్లాడమన్నా ఆయన ఇదే చెప్తారు. ఏంటంటే డే 1 లో ఓన్లీ మన లయన్ సారు, మన శ్రీను సారు అక్కడ వరకు వెళ్ళి చూసుకుని వచ్చి ఎస్ ఇది మన అందరికీ పనికొస్తుందని చెప్పి సౌత్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత సౌత్ ఇండియా లీడర్ గా మన లయన్ సార్ ఉన్నారు. ఆయనే మన రథ సారథి. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి నేను సారథ్యం వహిస్తానని చెప్పిన ఆ దృఢ సంకల్పమే ఈరోజు మనందరికీ కూడా ఒక ఇన్కమ్ లెవెల్స్ కావచ్చు, మనకి ప్రొడక్ట్ పరంగా హెల్త్ కావచ్చు, ఆయన ద్వారా వచ్చింది. అలాగే ఎలాగైతే ది ఫారెస్ట్ మ్యాన్ అని మనం ఆయనకి పేరు ఇచ్చారో, ద జూమ్ మ్యాన్ ఎంటైర్ డే మొత్తం జూమ్ లోనే గడిపేస్తూ ఎక్కడికి ఫిజికల్ మీటింగ్స్ కూడా లేకుండా కేవలం మీరు ఏ టీం అయినా సరే ఇది నా టీం రైట్, నేను మీకు సర్వీస్ ఇస్తాను. ద జూమ్ మ్యాన్ ఎవరో కాదండి, మన కుదూరు శ్రీనివాస్ సార్. ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత మంచి ప్లానింగ్ ఉంటుందంటే జూమ్ లో మనమందరం బయట తిరిగి ఫిజికల్ మీటింగ్ కోసం ఒకరిని ఇద్దరు గురించి మాట్లాడితే ఆయన జూమ్ లో చక్కగా ప్లానింగ్ చేస్తారు, టీమ్స్ కి అందరికీ ఇస్తారు. ఎస్, ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ లో భాగంగా సక్సెస్ అయి చూపించారు, రోల్ మోడల్స్ గా నిలబడ్డారు. ఇప్పుడు మనకి ఎవరైతే ఆయన చెప్తున్న ఫస్ట్ డే 1 ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ అక్షర సత్యాలండి. సార్ చెప్పినవి 3 స్టార్ అండ్ అబౌవ్, 3 స్టార్ కావచ్చు, 4 స్టార్ కావచ్చు, 5 స్టార్ కావచ్చు, సిల్వర్స్ కావచ్చు, వాళ్ళందరినీ ఇప్పుడు మీరు అక్కడ ఫస్ట్ డే అక్కడ మీరు మీటింగ్ లో ఉన్నారు సార్, ఎస్ ఉన్నాము, మేము అయిపోయాం, అంతే. దట్ ఈస్ సక్సెస్. అంటే ఆ రోజు వాళ్ళకి ఆ విజన్ వచ్చిందండి. విజన్ ని క్రియేట్ చేసేదే ఒక ఫిజికల్ మీటింగ్. గుర్తుపెట్టుకోండి సార్ అందరికీ కూడాను. సెకండ్, యార్కాడ్ కి ఒక 100 మంది రాగలిగితే 100 మంది మీరు తర్వాత మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని చూపించి యార్కాడ్ లో ఎంజాయ్ చేయని వాళ్ళు లేరండి. ఎలాంటి ఎంజాయ్ అంటే అక్కడ చూస్తున్న దృశ్యాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ కావచ్చు, ట్రైనింగ్ గురించి వాళ్ళు ఈ రోజు కూడా అద్భుతం సార్, మేము ఎప్పుడు కూడా ఇలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నారు. ఎందుకు అంటే ఇక మిగిలిన ఎక్కడా మనకు అలాంటి ట్రైనింగ్ దొరకలేదా? ఎస్, వాతావరణమే కాదండి, అక్కడ ఉన్న అసోసియేషన్ లో ఉన్న గ్రేట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఇస్తున్న ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫుల్లీ చార్జ్డ్, మంచి ఛార్జింగ్ అయిపోతారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ 100 మందిలో ఇప్పటికే ఆల్మోస్ట్ 50% అండ్ అబౌవ్ 3 స్టార్ 4 స్టార్ అన్ని స్టార్లు అయిపోయారండి. ఎస్, ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది 3 స్టార్లు, అసలు 3 స్టార్ తక్కువ మంది ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు 4 స్టార్ అయి ఉన్నారు, జస్ట్ ఒకరిద్దరు. అది ఈరోజు చూడండి సిల్వర్స్ కూడా అయిపోయి ఉన్నారు. మళ్ళీ అలాంటి ఒక మంచి అసోసియేట్ మీటింగ్ మనకొకటి కేరళలో జరుగుతుందండి. లాస్ట్ మంత్ అనౌన్స్ అయింది ఆల్రెడీ. మనకి సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల మన అదృష్టం ప్రకారం అది ఎక్స్టెండ్ అయ్యింది, మనకి ఈ మంత్ కోసం ఎక్స్టెండ్ అయ్యింది.
మీకు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఏముందిలే అక్కడ దాకా మనం ఎందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం మీ సక్సెస్ ని మీరు కొద్దిగా వెనక పెట్టుకున్నట్టే. డెఫినెట్ గా ఇప్పుడు సార్ ఒకరు చెప్పారు, ఒక 10 మందినో 20 మందినో ఒక లిస్ట్ ఇచ్చారంట. ఎస్, అలా ప్రిపేర్ అవుతున్నారండి అందరూ కూడా. నేను నాతో పాటు నా టీము, నేను ఇంతమంది రాగలిగితే కేరళకి, కేరళ అందాలను చూడొచ్చు ఫస్ట్. దాని తర్వాత మన టీం మీటింగ్స్ చూడొచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒక మిజైల్ లాగా, మీకు మీరే ఒక మిజైల్ లాగా తయారేసి వెళ్తారండి. ఒక మిజైల్ అంటే ఏంటి, అది పడితే ఎంత మందినైనా దహనం చేస్తుంది. అలాగా మీరు అక్కడ నుంచి ఫుల్లీ చార్జ్డ్, మంచి చార్జ్ అయ్యి మీరు అక్కడ నుంచి వస్తే మీ టీం అంటే ఏంటంటే మీరు ఎదుగుదలండి, మీరు ఎదుగుదల. అలాగే మీరు చక్కగా ఎదుగుతారనే ఉద్దేశం ఇదంతా కూడా. ఈరోజు మార్నింగ్ నుంచి ఈ సెషన్, సాటర్డే సెషన్ అంటే ఒక స్పెషల్ ఉంటుందండి, ఎప్పుడు స్పెషలే. సాటర్డే సెషన్ లో మీరు ఇన్స్పైర్ అయ్యి, ఎస్ మేము ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం సార్, ఖచ్చితంగా మేము ఈ కేరళ బొనాన్సాని మేము తీసుకుంటాము, మేము రాగలుగుతాము, మేము ఇంతమందిని తీసుకుని వస్తాము. ఇప్పటికి కూడా లైట్ తీసుకుని ఉండొచ్చు, మీకు తెలియకపోయి ఉండొచ్చు కొంతమందికి. ఎస్, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మేము ఇంతమంది విన్ అవుతున్నామని ఫొటోస్ వస్తున్నాయి, మా టీం ఇంకా ఇంతమంది విన్ అవుతారని కూడా వస్తున్నాయి. చాలా చిన్న టార్గెట్ అండి, అసలు టార్గెటే కాదు అది. అయినా కూడా మరి ఎందుకు పెట్టారు సార్ అంటే, అక్కడికి వస్తే ట్రైనింగ్స్ మనకి ఫిజికల్ గా ఎక్కడ జరగటం లేదు కాబట్టి అక్కడ కొన్ని ఫిజికల్ ట్రైనింగ్స్ జరగాలి. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అండి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ఎంతైనా సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్ లో మీరు ఉండగలిగితే మీ సక్సెస్ అనేది అల్టిమేట్, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఒక్కసారి ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుందండి. ఆ రన్వేలో ఫస్ట్ పొజిషన్ తీసుకోవాలి, రన్వేలో స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తా ఉంటది. ఇంకా రన్వేలో ఒక్కసారి టేక్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇంకా లేదు, దాన్ని ఇంకా మనం ఆపే ప్రసక్తే లేదు, ఇంకా అది వెళ్ళిపోతుంది. అలాంటిదే మనకు ఒక బోనాన్సా మీటింగ్. మీరు టేక్ ఆఫ్ అవడానికి ఇప్పుడు పొజిషన్స్ రెడీగా పెట్టుకోండి. అతి త్వరలోనే ఈ మంత్ మనకు అయిపోగానే ఒక ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది. మీ టేక్ ఆఫ్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించిన మన అందరు లీడర్స్ కి కూడాను మరొకసారి శుభోదయం. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్. ఎస్, ఓకే అండి. సార్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఈ రోజు లేవు సార్, ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే మనకు టైం అయిపోయింది ఆల్రెడీ. సార్ బాబా సార్, శ్రీనివాస్ సార్. సార్ వైండప్ చేయండి సార్, వైండప్ చేయండి. ఈ రోజు ఈవినింగ్ మీటింగ్ కి 4:30కి సార్ 7:30కి ఎక్కువ మందిని ఇన్వైట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు కూడా. మీరే హోస్ట్ సార్, రవి సార్. ఈ రోజు 7:30 మీటింగ్ ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి గైస్. జస్ట్ పర్మిషన్ కోసం సార్, పర్మిషన్ కోసం అడిగాను. ఎస్ సార్. సి మై డియర్ ఫ్రెండ్స్, మనకి వారంలో 3 రోజులు ఉంటుంది కాబట్టి అది ఇవాళ ఈవినింగ్ మనకి న్యూ పర్సన్స్ కోసం అండి. న్యూ పర్సన్స్ కోసము ఈరోజు 7:30 ఎగ్జాక్ట్ 7:30 షార్ప్ 7:30 అండి, అందరు రావాలి. ఈ విషయం కూడా నేను ఒకే విషయం మాట్లాడతాను. మార్నింగ్ కూడా చూడండి, మనకి ఇక్కడ 6:30 6:50 కంటే 7 o'clock కి 2 వీడియోస్ ప్లే చేస్తారు. 7 అవుతుంది కదా నిదానంగా వద్దాం అనుకుంటారు. 7 o'clock కి చాలా తక్కువ మంది ఉంటారండి. 7:30 అయిపోయేపాటికి పెరుగుతూ వెళ్తారు. నో మై డియర్ ఫ్రెండ్స్, మనకి పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. చూడండి 8 o'clock అవ్వగానే మనం మీటింగ్ స్టాప్ చేసేస్తాం అంతే. అంటే అప్పుడు ఏంటి, మీరు మార్నింగ్ ½ అవర్ మిస్ అయిపోతారు. అట్లా మిస్ అవ్వకూడదు, కొన్ని విషయాలు మిస్ అయిపోతాయి కదా. అలాగే ఈరోజు ఈవినింగ్ న్యూ పర్సన్స్ కోసం అండి, ఖచ్చితంగా ఈరోజు మనకి ప్రెజెంటర్స్, అద్భుతమైన ప్రెజెంటర్స్ ఉంటారు మన దగ్గర, నో డౌట్. మీరు చెప్పే విషయాలు వాళ్ళకి కొన్ని అర్థం అయ్యి కాకపోవచ్చు, ఇక్కడ స్లైడ్స్ పెట్టి వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు. కాబట్టి మళ్ళీ మనం ఈరోజు 7:30 మీటింగ్ లో కలుద్దామండి అందరము కొత్త పర్సన్స్ తో. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ కూడాను.